వెల్కమ్ టు అవర్ ఛానల్ రీజనింగ్ ఎబిలిటీలో మరో లెక్క చూద్దాం. ఇక్కడ కొన్ని డిజిట్స్ ఇచ్చారు, కరస్పాండింగ్ కోడ్ ఇచ్చారు. 3807469251. కోడ్ ఏంటంటే $RAM%LKE@. వీటికి తోడు కండిషన్స్ 2 కండిషన్స్ కూడా ఇవ్వబడ్డాయి. అవేంటంటే, ఇఫ్ ఏ నంబర్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ఏ నాన్ జీరో ఆడ్ డిజిట్, దెన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ డిజిట్స్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ Y and hashtag respectively. Second condition, if a number begins and ends with an even digit including 0, then the first and the last digits are to be coded as B and X respectively. ఇప్పుడు ఒక లెక్క 764981. దీనిని మరి కోడ్ లాంగ్వేజ్లో ఎలా రాస్తారు, ఇవ్వబడిన కోడ్ లాంగ్వేజ్లో ఎలా రాస్తారు అంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ డిజిట్ 7, లాస్ట్ డిజిట్ 1. ఇక్కడ బోత్ ఆర్ ఆడ్ నంబర్స్. ఏదైనా కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తుందా అంటే ఎస్, ఫస్ట్ కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ని Y అండ్ హ్యాష్ట్యాగ్గా రాసుకోవాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ డిజిట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా కోడ్లో ఏవి ఇచ్చారో అవే రాసుకోవాల్సి ఉంటుంది. 6ని పర్సంటేజ్గా, 4ని Mగా, 9ని Lగా, 8ని $సైన్ తోటి. సో ఈ విధంగా కోడ్ లాంగ్వేజ్లో రాయవలసి ఉంటుంది. అలానే మరో లెక్క 278140. ఇక్కడ కూడా ఏమైనా కండిషన్ ఫుల్ఫిల్ అవుతుందా అంటే ఎస్, సెకండ్ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ 0. అప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ ఏమని రాసుకోవాల్సి ఉంటుంది? B అండ్ X. సో ఫస్ట్ అండ్ లాస్ట్ B అండ్ X రాసుకొని ఇక మిగిలిన డిజిట్లని అకార్డింగ్ టు ద కోడ్ రాయవలసి ఉంటుంది. 7 అంటే A, 8 అంటే $సైన్, 1 అంటే $సైన్, 4 అంటే M సైన్. ఓకే, మరి ఇది క్లుప్తంగా. మరి మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.